చూసారు ఫ్రెండ్స్, ర్యాంబో లీష్ లేకుండా ఆడుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. డైలీ ఇంటి దగ్గర కట్టేసి ఉంటాం కాబట్టి ఇవి అలా తీసుకొచ్చాను అనమాట, టైం దొరికింది కాబట్టి. దయచేసి మీ దగ్గర జర్మన్ షెపర్డ్స్ ఉంటే మాత్రం మంచి ప్లేస్లో అయితే ఖాళీ ఉన్నప్పుడు వదిలేయండి, బాగా ఆడుకుంటూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇది డబుల్ కోట్ ఫ్రెండ్స్, ర్యాంబో. ఇప్పుడు 5th మంత్ నడుస్తుంది. February 6th 5th మంత్ వచ్చింది ఫ్రెండ్స్. October 6th దీని డేట్ ఆఫ్ బర్త్ వచ్చి. మనం ఇంట్లోనే కట్టేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అగ్రెసివ్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇది ప్యూర్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఇది ఖర్చు అంతా ఏముండదు, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, నేను లీస్ట్ అనేది కూడా వదిలేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. నియర్లీ మాకు వచ్చి ఒక 6 వరకు ఉన్నాయి. మొత్తం చిన్న చిన్న దూడలు అలాగే ఆవులతో కలిపి అవి కూడా చూపిస్తాను వీలైతే, ఓకేనా. 4 కౌస్, పెద్ద కౌసు, అది జెర్సీవి. మిగిలిన వచ్చి దాని యొక్క దూడలు. ఒక చిన్న దూడ భయపడుతుంది దీన్ని చూసి, ర్యాంబోని చూసి. మిగతా అన్నీ ఫ్రెండ్లీగా ఉన్నాయి. వీలైతే దానితో కూడా ఫ్రెండ్లీ అయితే చేయిస్తున్నాను. ఎక్కువ అయితే మాత్రం మీరు ఎవరితో కానీ వీలైతే అందరితో కలిసి తిరిగేటట్టు చేయండి ఫ్రెండ్స్. స్ట్రేంజర్స్ మాత్రం దూరంగా పెట్టండి. మెయిన్గా విలేజ్ డాగ్స్తో 1-2 సెలెక్ట్ చేసుకొని వాటితో ఫ్రెండ్షిప్ చేసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అన్నిటితో అయితే వద్దు, మళ్ళీ పారా వైరస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే ఇది ఆవులు ఫ్రెండ్స్, చూపెడతాను కదా. ఇక్కడ 2 ఉన్నాయా, మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే చిన్న దూడ. మొత్తం ఎన్ని, 5, ఇక్కడ ఒకటి 6, బ్యాక్ సైడ్ ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా 8 అయితే ఉన్నాయి. ఇందులో వచ్చి ఇది మాత్రం ఒకటి ఇక్కడ ఉంది కదా ఫస్ట్ దగ్గర. ఈ చిన్న దూడ భయపడుతుంది ర్యాంబోని చూసి. దానివల్ల ఏమంటే దాని యొక్క మదర్ ఫ్రెండ్స్, ఆ చిన్న దూడ యొక్క మదర్, ఇది ఫుల్ హైప్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే పొడిచేకి వెళ్తుంది ర్యాంబోని. ర్యాంబో భయపడుతుంది అప్పుడు. ఎందుకైనా మంచిదనేసి కొంచెం సపరేట్గా పెడుతున్నా. వీలైతే చూస్తున్నా ఫ్రెండ్స్, ఫ్రెండ్లీ చేసేదానికి ఈ కవ్వు మరియు ఈ చిన్న దూడతో. మిగతా అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. అలాగే అన్నిటిని రాణిస్తుంది, ఈ ఆవులు కూడా రాణిస్తున్నాయి ర్యాంబోని. కాకపోతే ఎందుకైనా మంచిదని నేనే పెడుతున్నా. ఒకవేళ బై మిస్టేక్ ఒక లెగ్ కానీ ర్యాంబోకి తగిలింది అంటే జర్మన్ షెపర్డ్కి చాలా ఇంజ్యూరీ అయితే అవుతుంది కాబట్టి నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను ర్యాంబోని. ఫ్రెండ్లీ కూడా చేయాలి ఫ్రెండ్స్, అట్లనేసి కడేసి అయితే పెట్టకూడదు. వీలైతే డైలీ తిప్పే ట్రై చేయండి, లేదంటే అట్లీస్ట్ డైలీ వన్స్ అన్న, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. నా సజెషన్ ఏమంటే మార్నింగ్ అయితే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే బాత్రూమ్కి అలా వెళ్తుంది, టాయిలెట్కి వెళ్తుంది, ఫ్రీగా ఉంటుంది కదా డాగ్ అనేది కూడా, అన్ఈజీగా ఫీల్ కాకుండా ఉంటుంది కాబట్టి నా యొక్క మీనింగు. అలాగే ఇందులో వీడియో చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ మాట్లాడుంటే దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడ చైన్లో పవర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. వాటర్ పోయే కరెంటు, అది సౌండ్ వస్తుంది. అందువల్ల అక్కడికి వచ్చి స్మెల్ చూస్తుంది ఏం సౌండ్ అని. దీనికి స్మెల్లింగ్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు డాగ్ మెచ్యూర్ అవ్వాలి అంటే స్మెల్లింగ్ సెన్స్ కానీ ఉన్నట్లయితే, స్మెల్లింగ్ సెన్సు ఆటోమేటిక్గా డాగ్ అనేది మెచ్యూర్కి అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది డే బై డే. జర్మన్ షెపర్డ్ అనేది ఒక రాయల్టీని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ మనకు. రంబో కమ్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్గా, హెల్తీగా కూడా ఉంది. అలాగే దీనికి నేను డే బై డే అనేది స్నానం అయితే కంపల్సరీ చేపిస్తాను. టైం అనేది స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు డాగ్ అనేది యాక్టివ్గా, హెల్తీగా. వీలైతే డైలీ కూడా చేయించండి టైం దొరికినప్పుడు అంతా. నేనైతే డే బై డే చేయిస్తున్నాను హాట్ వాటర్తో. మరీ ఎక్కువ హాట్ వాటర్ అయితే పోయకండి ఫ్రెండ్స్ దయచేసి. ఒక గోరువెచ్చని వాటర్తో ఉంటే పోయండి. అలాగే షాంపూ, కంపల్సరీ షాంపూ, అలాగే విత్ బ్రష్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క సిరప్స్ కూడా డే బై డే అనేది లేకుండా కంటిన్యూస్గా డైలీ ఒక డే అనేది తప్పకుండా మెడిసిన్ వాడినట్లయితే మనకు పర్ఫెక్ట్గా అనేది డాగ్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే దీన్ని దయచేసి మాత్రం ఎవరు పెంచుకునేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రాయల్టీగా మనకు అందుబాటులో ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా చాలామంది తీసుకోవాలనుకుంటారు, కానీ దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది ఒక ఐడియా లేకుండా చేస్తూ ఉంటారు. దయచేసి మీ వల్ల అయితేనే
పెంచుకునేకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని నమ్మొచ్చినప్పుడు మినిమం 15 ఇయర్స్ వరకు అనేది మనతో ఉండాలి, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. సో నేనేం చెప్తా అంటే మీ వల్ల అవుతుంది అంటే మాత్రమే దయచేసి తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఎంత విశ్వాసం అంటే మనతో ఎవరన్నా అరిచినా వాళ్ళపైన వెంటనే ఎంబటనే రియాక్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన నెత్తిన చెయ్యి వేసి కూడా భయపడతారు, పక్కన దీన్ని చూస్తేనే భయపడతారు అసలు. కాకపోతే ఏమంటే నేను దీన్ని చాలా ఫ్రెండ్లీ అయితే చేయించి సోషలైజేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్లీ చేయించాలి విలేజ్ డాగ్స్తో. కానీ నేను 2 డాగ్స్ అయితే ఎంచుకోవడం జరిగింది. అవి మా బాబాయ్ వాళ్ళు, అవి విలేజ్ డాగ్స్, ప్యూర్ విలేజ్ డాగ్స్. దాంతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉంటుంది, వేరే డాగ్స్తో అంతా చేయించలేదు. ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోతే కూడా ఇది మళ్ళీ అరవదు ఫ్రెండ్స్. ఎక్కువ ఫ్రెండ్లీ వద్దు, అట్లా అనేసి అట్లా కట్టేసి పెట్టకూడదు ఫ్రెండ్స్. అంటే లిమిటెడ్ స్టేజ్లోనే ఉంటే మనకు బ్రీడ్ అనేది యాక్టివ్గా అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ వేరే విలేజ్ డాగ్స్తో కంపారిజన్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఈ బ్రీడ్ వేరే, ఆ బ్రీడ్ వేరే. ఏమన్నా ఉంటే బ్రీడ్ టు బ్రీడ్ కంపారిజన్ అనేది చేయండి. ఎక్కువ మాత్రం ఫైటింగ్స్కి అలా వదలొద్దండి. ఏ డాగ్ని మనం హాని అయితే చేయకూడదు, అది మన యొక్క రైట్లో కూడా లేదు. అకార్డింగ్ టు హ్యూమన్ యాక్ట్ ప్రకారం ఏ జీవిని మనం హాని చేసేదానికి రైట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చి ఇదే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. స్టే సేఫ్, స్టే హోమ్.